శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాప్యనుగతా రామం శశినం రోహిణీ యథా పౌరైరనుగతో దూరం పిత్రా దశరథేన చ. రోహిణి చంద్రుని అనుసరించినట్లుగా సీతాదేవి రాముణ్ణి అనుసరించి వెళ్ళింది. ప్రజలు తండ్రి అయినటువంటి దశరథుడు సీతారామ లక్ష్మణుల వెంట కొంత దూరం వరకు నడిచి వెళ్ళాలని చెప్పేసి అని కూడా దీని యొక్క తాత్పర్యం. సీతాదేవి రాక్షసుల యొక్క సంహారం కోసమే సృష్టించబడినటువంటి దేవమాయ అని తెలుసుకున్నాం. శ్రీరాముడు కౌసల్యమాతకు తన వనవాస విషయం చెప్పి ఆమెను ఓదార్చాడు. లక్ష్మణుడితో కలిసి నడుచుకుంటూ సీతా మందిరానికి చేరుకున్నాడు. తాను లోపలికి వెళ్ళాడు. సీతాదేవి సంతోషంగా స్వాగతం చెప్పటానికి వచ్చింది. అప్పుడు ఆమెకు రాముడు తల వంచుకొని లోనికి రావటం కనిపించింది. వ్రతదీక్షలో ఉండటం వల్ల సీతాదేవికి జరిగిన విషయాలేవీ తెలియవు పాపం. తన వద్దకు వస్తున్నటువంటి రాముణ్ణి చూసి విషయం తెలుసుకున్నది. అన్నీ అయిన తర్వాత తాను కూడా రాముడితో అడవికి వెళ్ళటానికి నిర్ణయించుకుంది. అన్నీ తెలుసుకున్న తర్వాత ఇక నేనెందుకు ఉండాలి ఎక్కడ అని రాముడు సీతను అడవికి రాకోకుండా చేయాలని అడవిలో ఎదురయ్యేటువంటి కష్టనష్టాలను ఆమెకు వివరించాడు. అయినా సరే సీతాదేవి నేను మీతోనే నడుస్తాను అనే నిర్ణయాన్ని మార్చుకోలేదు. అప్పుడు శ్రీరాముడు సీతను తనతో పాటు రావటానికి కూడా అంగీకరించారు. అక్కడ వాగ్వాదం చాలా బాగా జరుగుతుంది. పెళ్లిలో జరిగిన వ్యవహారం అంతా బాగా మళ్ళీ జ్ఞాపం చేసుకుంటారు. దశరథుడు ఆడిన మాటలు కూడా జ్ఞాపం చేసుకుంటాడు. అందుకని ఇక్కడ సీతామాత సంతోషంతో ఆభరణాలను తీసి పక్కన పెట్టేసింది. సీతారామ లక్ష్మణులు దశరథుడికి తల్లులకు నమస్కరించారు. ఇది అందరికీ కూడా. రాముడు దశరథుడితో మహారాజా నేను దండకారణ్యానికి వెళుతున్నాను, నన్ను ఆశీర్వదించండి అన్నాడు. అప్పుడు దశరథుడు రాముణ్ణి రాజ్యం స్వీకరించమని చెప్పగా రాముడు నేను వనవాసం చేస్తానని సత్యం మీద ధర్మం మీద ఒట్టు పెట్టాడు. ఆ ధర్మ నిర్ణయానికి కట్టుబడినటువంటి రాముణ్ణి చూసి అందరూ దుఃఖించారు. దశరథుడు సుమంత్రుడితో అంటే రాముణ్ణి రాజ్య లాంఛనాలతో సాగనంపు అన్నగా అని చెప్తూ ఉండగానే కైకేయి అందరి ముందర నిర్మోహమాటంగా ఇలా అన్నది, రాముడు రాజులాగా కాదు మునిలాగానే జీవించాలి అని తన దగ్గర సిద్ధంగా ఉంచుకున్నటువంటి నారబట్టలు తెచ్చి సీతారామలక్ష్మణులు ధరించమన్నది. రామలక్ష్మణులు అవి ధరించారు. సీతారామలక్ష్మణులు అందరికీ నమస్కరించారు. సుమిత్రా లక్ష్మణుని చూసి శ్రీరాముడే నీకు సర్వస్వం, రాముని యొక్క రక్షణలో ఏమరపాటు వద్దు, జాగ్రత్తగా కాపాడుతూ ఉండు. శ్రీరాముడు నీ తండ్రి, సీత నీ తల్లి. త్యాగరాజ కీర్తన జ్ఞాపకం వస్తుంది. అరణ్యాన్ని అయోధ్య పట్టణం అనుకొని సేవ చెయ్యి, శుభం అని ఆశీర్వదించింది. అప్పుడు రోహిణి చంద్రుడి వెంట ఉన్నట్లుగా ఆ సీతాదేవి రాముణ్ణి అనుసరించింది. సీతారామ లక్ష్మణుల రథం కదిలింది. అయోధ్యలోని ప్రజలందరూ కూడా ఒక్కసారి బోరున ఏడ్చారు. రథం తోలుతున్నటువంటి సుమంత్రుడిని నెమ్మదిగా వెళ్ళమంటున్నారు. అందరి దుఃఖాన్ని చూడలేనటువంటి రాముడు త్వరగా రథం నడపమని చెబుతున్నాడు. దశరథుడు వెనుక నుంచి రథాన్ని ఆపు అని అరుస్తూ కొంత దూరం వరకు నడిచి ఆగిపోయాడు. రథం కంటికి కనిపించే వరకు చూస్తూ ఉండిపోయినాడు. పాపం బాధతో వెనుదిరిగాడు అని చెప్తారు. అది మనం అనుకున్నప్పుడు ఇప్పటికీ మనకు కంట్లో కనపడినట్టుగా ఉంది కదా. సీతారామాభ్యాం నమః.